98లో మనం పొత్తు పెట్టుకోకుండా గెలిచాము. ఇది తీసుకెళ్లి 99లో తెలుగుదేశంకి ఇవ్వడం వల్ల ఆ తర్వాత 2004 దెబ్బతిన్నాం, 2009 దెబ్బతిన్నాం. 2014లో పుంజుకుంటున్న టైంలో మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మనకి 2 సీట్లు వచ్చినాయి. కానీ పార్టీ ఎదుగుదల అక్కడితో నాశనం అయిపోయింది. ప్రతి కార్యకర్తకున్న ఫీలింగ్ అదే. ఇవాళ వాస్తవంగా వరుసగా 2 సార్లు గెలిచి 3ఓసారి కూడా గెలవడానికి టైం ఉన్న టైంలో గ్రౌండ్ లెవెల్లో ఈ పొత్తు చర్చ నడుస్తూ ఉంటుంటే ఎటు తేల్చకుండా సాగతీయడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇదిగో ఇవాళ రోజున సరిగ్గా ఇప్పటికైనా ఎఫర్ట్ పెడితే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాల్లో 10% ఓట్లు, అసెంబ్లీ స్థానాల్లో 5% ఓట్లు తగ్గవు. అది సీట్లు కూడా కొట్టచ్చు కొన్ని చోట్ల. ఆ కసిని చూపించడం అంటే ఒక ఎజెండా ప్రొజెక్ట్ చేయడం, మిడిల్ క్లాస్ ఎజెండా. అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని బీసీలని కలిపి పెట్టారనుకోండి, ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ అవుతుంది కదా. మేము అధికారంలోకి వస్తే కాపును ముఖ్యమంత్రిని చేస్తాం, లేదా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. అక్కడ బీసీ చెప్పారు, ఇక్కడ కాపు ముఖ్యమంత్రి, బీసీ డిప్యూటీ సీఎం, లేదా బీసీ ముఖ్యమంత్రి, కాపు డిప్యూటీ సీఎం, లేదా ఆ స్థాయిలో ఇస్తాం. అంటే పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్లు పదవి పార్టీలు ఇచ్చినప్పుడు హైకమాండ్ ఒకప్పుడు అంటే ఒక విల్లు, ఒక డాలు లాంటిది ఇచ్చేసి ఒక పదవి ఇస్తారు అనేది. అంటే ఇప్పుడు అవి తీసుకొచ్చి మొన్న సోమవీర్రాజు గారు ఎలాంటి ఫైట్ చూశారో, లేదంటే రేవంత్ రెడ్డి